ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. పటాన్ చెరువు దగ్గర ఓఆర్ఆర్పై కారు అదుపు తప్పింది. ఓవర్ స్పీడ్తో వెళ్ళి ఓఆర్ఆర్ నుంచి సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడింది కారు. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు, మరో 4 తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కారులో చిన్నారితో సహా మొత్తం 7 ప్రయాణికులు ఉన్నారు. 3 పురుషులు, 3 మహిళలు, ఒక చిన్న పాప ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు మౌనిక, నవీన్గా గుర్తించారు. ఓవర్ స్పీడ్ కారణంగా ఒక్కసారిగా ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి సర్వీస్ రోడ్డు మీదకి కారు ఎగిరిపడ్డట్లుగా తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా గుర్తించారు. మొత్తం 7 ఉన్నారు, ఒక చిన్న పాప, మరొక 6 ఉన్నారు. అందులో 3 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. వారిలో 2 ప్రాణాలు కోల్పోయారు, 4 తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని ఇప్పటికే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అలాగే స్థానికులు సహాయక చర్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, ఈ ఘటనలో కారు ఎగిరిపడ్డ తర్వాత ఓఆర్ఆర్ మీద నుంచి సర్వీస్ రోడ్డు మీదకి ఎగిరిపడి అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి ఆ గుంతలోకి పడిపోయింది ఆ కారు. అక్కడ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వీస్ రోడ్డు మీద కూడా కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తోంది. చాలామంది స్థానికులు సహాయక చర్యల కోసం ఆగడం, ఏం జరిగిందో చూడడానికి మరికొంతమంది ఆగడంతో అక్కడ కూడా చాలా వరకు ట్రాఫిక్కి కొంత ఇబ్బంది పడినట్లుగా తెలుస్తుంది. అదిగో మీరు చూస్తున్నారు, కారు అంతా పూర్తిగా నుజ్జవడాన్ని మీరు గమనించవచ్చు. అంత ఎత్తు నుంచి కొన్ని మీటర్ల కొద్ది దూరం ఎత్తు ఎగిరిపడడంతో ఆ కారు పూర్తిగా నుజ్జైపోయింది. టాప్ పార్ట్ కానీ ఆ బ్యాక్ కానీ అంతా కూడా పూర్తిగా షేప్ అవుట్ అయిపోవడం, నుజ్జైపోవడాన్ని మీరు గమనించవచ్చు. ఇంత పెద్ద ఫాల్ తర్వాత ఖచ్చితంగా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఒకసారి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, ఓఆర్ఆర్ మీద నుంచి కారు సర్వీస్ రోడ్డు మీదకి ఎగిరిపడి పక్కనే గుంతలోకి పడిపోయినట్లుగా మనకు కనపడుతుంది. అండ్ 2 ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు. ఈ ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? అధికారులు ఏమంటున్నారు? అండ్ ఆ పాప లోపల ఉన్నటువంటి వాళ్ళకి 4 గాయాలైనట్లుగా తెలుస్తుంది. 2 ప్రాణాలు కోల్పోతే పాప ఎలా ఉంది, మిగతా వారి కండిషన్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికీ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో పోచారం ఔటర్ రింగ్ రోడ్ పై అతివేగంగా దూసుకువచ్చి అదుపు తప్పి పై నుండి సర్వీస్ రోడ్ మీద పడ్డ సంఘటన చూస్తుంటే, వెనుక కారుకు సంబంధించి చూస్తున్నట్టయితే కింద పడిపోవడంతో అందులో ఉన్నటువంటి 7 కూడా 2 స్పాట్ లో చనిపోవడం జరిగింది. మిగతా వారు 5 ఎవరైతే ఉన్నారో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సంబంధించి చూస్తుంటే 3 పురుషులు, 3 మహిళలు, ఒక పాపగా చెప్పుకోవచ్చు. ప్రమాదంలో 2 అక్కడికక్కడే చనిపోయడం చూస్తుంటే వారి యొక్క వేగం అతివేగంగా వచ్చి ఈ యొక్క పైనుంచి పడిపోయినట్టు మనకు తెలుస్తుంది. వీరందరూ కూడా ఎవరైతే సీరియస్ గా ఉన్నవారో ఎవరైతే ఉన్నారో వారిని పటాన్ చెరువు ధృవ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన చూస్తుంటే అందరూ నివ్వరపోయే విధంగా ఉంది. ఎందుకంటే ఓవరాల్ లిమిట్ చూస్తే 120 వరకు వెళ్ళొచ్చు. అదే వేగంతో వీరు ఒక సంబంధించిన వారైతే చూసుకున్నట్టయితే ఒకే కుటుంబానికి చెందిన వారు జూ పార్క్ వెళ్ళి అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బాచుపల్లికి తిరుగు ప్రయాణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. వీరు బోరంపేట చెందిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులుగా తెలుస్తుంది. జూ పార్క్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఇందులో హరిప్రసాద్ భార్య మౌనికగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నవీన్ 30 సంవత్సరాల 2 వ్యక్తులు కూడా మృతి చెందారు. గాయపడిన వారిలో వారు చూసుకున్నట్టే హరిప్రసాద్, శ్రీహర్ష, అమృత, సుశ్రితను ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా 1.5 సంవత్సరాల బాలుడు అగస్త్యకు కాలికి గాయమైన సంఘటన కూడా తెలుస్తుంది. అంటే వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తుంది. అంటే ఈ యొక్క ఘోరమైన సంఘటన చూస్తుంటే వారి యొక్క స్పీడ్ లిమిట్ ని బట్టి చూస్తుంటే కింద పడిపోతే ఒక్కరు కూడా మిగిలిపోయే పరిస్థితి ఉండేది. కానీ 2 చనిపోవడం, మిగతా 5 మందికి ఒక పునర్జన్మగా చెప్పుకోవచ్చు. అంటే ఇటువంటి సంఘటన చూసుకుంటే ఓఆర్ఆర్ పై 120 లిమిట్ తో వేగంగా వెళ్ళిపోతారు. తొందరగా వెళ్ళిపోవాలి మా ఇంటికి అని చెప్పి వారు వెళ్తుంటారు. కాబట్టి ఇటువంటి సంఘటన చూసుకుంటే వాళ్ళకు మిగతా 5 మాత్రం అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎవ్వరు కూడా జీర్ణించుకోలేరు. అంటే పటాన్ చెరువు పోలీసులు ఇప్పటికే అక్కడ చేరుకున్నారు.
స్థానికులు కూడా చేరుకున్నారు. ఈ సంఘటన చూస్తుంటే అందరూ కూడా బిక్కముఖం ఇస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ కార్ చూస్తుంటే పైనుంచి పడిపోయే సంఘటన చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినట్టు కూడా మనకు తెలుస్తున్నందు. ఏది ఏమైనప్పటికీ ఓఆర్ఆర్ పై తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు అక్కడికి వెళ్ళేటువంటి వాహనదారులు ఎవరైనా కూడా ఒక స్పీడ్ లిమిట్ ను పెంచడం వల్లనే ఇటువంటి దారుణానికి ఒడిగట్టుందని చెప్పుకోవచ్చు. అంటే ఏది ఏమైనప్పుడు ఇటువంటి సంఘటనలు చూస్తుంటే ఒక విడ్డూరంగా ఉందని కూడా మనకు తెలుస్తున్నది. పాప కండిషన్ ఏమైనా తెలుస్తుందా మనకి? అంటే గాయాలైన వాళ్ళలో పాప కూడా ఉందంటున్నారు కదా? ఖచ్చితంగా ఇప్పుడు మనకి చూడొచ్చు అగత్యాకు సంబంధించి సంవత్సరంన్నర బాలులని తెలుస్తుంది. కాలికి గాయమైంది. ధృవ హాస్పిటల్ అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎవరైతే హరిప్రసాద్ అంటున్నామో శ్రీహర్ష, అమృత, కృష్ణను వీరందరినీ కూడా ధృవ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారైతే ఇద్దరు చనిపోయారు. ఒక్కరికైతే సీరియస్ గా అదే అగత్యాకు సంబంధించి కాలికి గాయమైంది. వీరందరైతే దెబ్బలతో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే వారిద్దరు అక్కడ చుట్టుపక్కల వారు కావచ్చు, బంధువులు ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. శోక సముద్రం కూడా మనకు తెలుస్తుంది. అంటే వీరిని ట్రీట్మెంట్ విషయంలో సీరియస్ గా తీసుకుని పోలీసులు ఉన్నా 108 లో ఒక హాస్పిటల్ తీసుకుపోయిన పరిస్థితిని అందరూ కూడా ప్రథమ చికిత్స కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మహేష్. సో ఈ ఘటనకు సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే అతివేగమే ప్రమాదానికి కారణం అంటూ తెలుస్తోంది. అతివేగం అంటే సహజంగా మనకి ఓఆర్ఆర్ మీద టాప్ స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ లిమిట్లోనే వాళ్ళు వెళ్తున్నారు అంటూ సమాచారం అందుతుంది, యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం. బట్ కాకపోతే ఒక్కసారి 120 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ ఉంది కదా అని అంత స్పీడ్ వెళ్ళాల్సిన పరిస్థితులు లేవు మన దగ్గర. ఆ రోడ్ సపోర్ట్ చేసినప్పటికీ ఓఆర్ఆర్ ఖచ్చితంగా చాలా విశాలంగా ఉంటుంది. రోడ్ సపోర్ట్ చేసినప్పటికీ మనం ఉపయోగించేటువంటి కార్ల ఫిట్నెస్ దానికి తగ్గట్లుగా ఉందా? ఒకవేళ మనం ఉపయోగిస్తున్నటువంటి కార్ల ఫిట్నెస్ హార్డ్లీ 60 to 80 కిలోమీటర్స్ వరకు మాత్రమే స్పీడ్ రేంజ్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కార్స్, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉపయోగించే మోస్ట్ ఆఫ్ ది కార్స్ ఫిట్నెస్ ఎంత అంటే 60 కిలోమీటర్లు లేదా 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్ల లోపే ఉంది. కొన్ని బ్రాండ్స్ మనం చూస్తున్నాం, చివరికి చిన్న చిన్న సైకిళ్ళు, స్కూటర్లు వెళ్ళి గుద్దినా సరే కారుకి సొట్టలు పడుతున్నటువంటి పరిస్థితి, కారు డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇండియాలో మనం ఉపయోగించేటువంటి కార్ల స్టాండర్డ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అన్లెస్ హై బ్రాండ్స్ లేదంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొనేటువంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కార్లు తప్ప సుమారుగా 15 లక్షల వరకు మనకి దొరుకుతున్నటువంటి కార్ల ఫిట్నెస్ అనేది చాలా దారుణంగా ఉంది. సో మన రోడ్ల మీద, ఓఆర్ఆర్ మీద కానీ హైవేల మీద కానీ ఒకవేళ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 110-120 కిలోమీటర్స్ ఉన్నప్పటికీ కూడా అంత స్పీడ్ వెళ్ళకూడదు. ఖచ్చితంగా వీ షుడ్ మెయింటైన్ లెస్ స్పీడ్. వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీఆర్ నాట్ సేఫ్ మనం ఉపయోగిస్తున్నటువంటి కార్లలో. అండ్ ఈ కారులో 7 ఉన్నట్లుగా తెలుస్తోంది. 6 పెద్దవాళ్ళు, ఒక చిన్న పాప. వాళ్ళు జూ పార్క్కి వెళ్ళి వస్తున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ వైపుగా బాచుపల్లికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు 2 ప్రాణాలు కోల్పోయారు. మౌనిక, నవీన్గా గుర్తించారు ప్రాణాలు కోల్పోయిన వారిని. మరొక 4 తీవ్ర గాయాలయ్యాయి. చిన్న పాప కూడా ఉంది. సో ఓఆర్ఆర్ మీద రెగ్యులర్గా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం, ఓఆర్ఆర్ మీద అదుపు తప్పినటువంటి చాలా వాహనాలు ఎగిరి సర్వీస్ రోడ్ల మీద పడుతున్నాయి, పక్కనే ఉన్నటువంటి గుంతల్లోకి దూసుకుపోతున్నాయి. అంటే సైడ్ ఉన్నటువంటి రైలింగ్స్ అంత స్ట్రాంగ్గా ఉండడం లేదు, అంటే వాహనాలని ఆపగలిగేంత బలంగా ఉండడం లేదు. దానివల్ల కూడా ఎగిరి పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఓఆర్ఆర్ మీద నుంచి సర్వీస్ రోడ్డుకి వెళ్తున్న సమయంలో ఉన్నటువంటి రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి, చాలా కర్వీగా ఉన్నాయి. అంటే ఆ కర్వ్స్ చాలా షార్ప్ కర్వ్స్ ఉన్నాయి. అప్పటి వరకు అంత స్పీడ్లో ఉండి ఒకవేళ స్పీడ్ కంట్రోల్ చేయలేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి రోడ్డు మీద నుంచి ఎగిరి పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో బస్సులు సైతం ఎగిరిపడ్డాయి. సో ఓఆర్ఆర్ ఫెసిలిటీస్ని మరింత పెంచాల్సిన అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఓఆర్ఆర్ మీద వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్పీడ్ లిమిట్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా దయచేసి వెళ్ళొద్దు. మనం ఉపయోగిస్తున్నటువంటి కార్లు, మన ఇండియాలో ఒక మధ్యతరగతి ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి కార్ల ఫిట్నెస్ మనం తక్కువ రేట్లో వస్తున్నాయి కదా, లేదంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది కదా అని చెప్పేసి పిచ్చి కార్లను మనం వాడుతున్నాం. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. చాలా అంటే మనం ఉపయోగిస్తున్నటువంటి కార్ల ఫిట్నెస్ లిటరల్లీ జీరో. చాలా కార్లు అయినా సరే మన రోడ్ల మీద మనం తిప్పుతున్నాం, మన గవర్నమెంట్స్ అలౌ చేస్తున్నాయి.
బికాజ్ మధ్యతరగతి వాళ్ళకు కూడా కార్లు అందుబాటులో ఉండాలని, లేదంటే బిజినెస్ని పెంచాలని, కొనుగోలు శక్తి పెంచాలని, మార్కెట్ని రన్ చేయాలని, లేదంటే బయట దేశాల నుంచి కార్ల యొక్క ఒత్తిడి ఇక్కడ తగ్గించడం కోసం, ఇక్కడ ఇంపోర్ట్స్ తగ్గించడం కోసం ఇక్కడ అలౌ చేస్తున్నారు. బట్ దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో బీ కేర్ఫుల్. మీ దగ్గర కారు ఉంది కదా, స్పీడ్ లిమిట్ 120 ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళే అవకాశం లేదు. మీ కార్లకి, మనం వాడుతున్నటువంటి కార్లకు అంత సీన్ లేదు. టు బీ ఫ్రాంక్, మన సమాజంలో మన హైదరాబాదే తీసుకున్నా సరే 85 to 90% కార్ల ఫిట్నెస్ చాలా దారుణంగా ఉంది. కేవలం ఒక 10% కార్లు లేదా ఒక 15% హై ఎండ్ కార్స్కి మాత్రమే ఫిట్నెస్ నార్మల్గా ఉంది. సో యూ కాంట్ కంట్రోల్ యువర్ కార్ ఎట్ 120 స్పీడ్ ఆన్ అవర్ రోడ్స్. మన రోడ్లకి 120 స్పీడ్లో కార్లను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ద టైర్స్ వీఆర్ యూజింగ్, కార్స్ బాడీ వీఆర్ యూజింగ్, వీఆర్ డ్రైవింగ్, లేదంటే రోడ్స్ అయినా సరే, రోడ్స్ క్వాలిటీ అయినా సరే. సో కాబట్టి బీ కేర్ఫుల్. అందులోనూ ఓఆర్ఆర్ మీద ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. మెయింటైన్ ద మోడరేట్ స్పీడ్. మ్యాక్సిమం 80, 90, 100 లోపే ఉండండి. డోంట్ క్రాస్ 100. ఇంకా కొన్ని కార్లు, మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి కార్ల గురించి మాట్లాడుతున్నాను. ఇంకా కొన్ని కార్లలో ట్రై టు మెయింటైన్ 60 to 80. డోంట్ క్రాస్ దట్. అలాంటి సందర్భాల్లో అట్లీస్ట్ కారు డ్యామేజ్ అయినా మీరైనా సేఫ్గా బయటపడతారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఈ అంశానికి సంబంధించి. మీరేమనుకుంటున్నారు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.